ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బడ్జెట్ సన్నాహక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటున్నారు. రాష్ట్ర అవసరాలను కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారాయన. యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు, వైద్యం, మౌలిక సదుపాయాలపై చర్చిస్తామన్నారు. యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటుకు ఆర్థిక సాయం కోరుతానన్నారు భట్టి విక్రమార్క. మూసీ ప్రక్షాళన, మెట్రో, ఉపాధి హామీ పథకంపై కూడా ప్రస్తావిస్తానని చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించినంత వరకు బడ్జెట్ కన్సల్టేషన్ సంబంధించిన సమావేశాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల ఆర్థిక శాఖల సంబంధించిన మంత్రుల్ని పిలవటం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ సమావేశానికి అటెండ్ కావడానికి ఢిల్లీ వచ్చాను. ఈ సమావేశంలో రాష్ట్ర అవసరాల గురించి, రాష్ట్రాలకు సంబంధించిన అంశాల గురించి, అట్లాగే దేశంలో కూడా ఈ బడ్జెట్ కన్సల్టేషన్ కమిటీలో రాష్ట్రం నుంచి కూడా కొన్ని సలహాలు, సూచనలు కూడా చెప్పాలనుకుంటున్నాం. వాటిని కూడా మేము ఇచ్చేటువంటి ఆ రిప్రజెంటేషన్ పొందుపరిచామని మీ అందరూ తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ సమావేశంలో మాట్లాడిన తర్వాత, మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఏం అడిగాం, ఏం చెప్పామనేటువంటి అంశాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం. ముందుగా మెయిన్ ఓవరాల్గా రాష్ట్ర ప్రయోజనాలు విస్తృతంగా విద్య, వైద్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటికి సంబంధించి అనేక అంశాలని ఇందులో పొందుపరిచా. అవి అడగాలనే ఆలోచనలో ఉన్నాం. విద్యకు సంబంధించి ఉదాహరణకి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, హాస్పిటల్కి సంబంధించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, సామాన్యులు కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అంశాలకు సంబంధించి కానీ, మూసీ రిజర్వేషన్ గురించి కానీ, లేకపోతే RRR రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కానీ, రేడియల్ రోడ్స్ గురించి కానీ, మెట్రో రైల్ గురించి కానీ, లేకపోతే మనం అందరం ఈ మధ్య మాట్లాడుకుంటున్నటువంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ సంబంధించిన అంశాలు కానీ, ఇత్యాది అనేక అంశాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం మేము